ఏక్ సినిమా టీజర్ లాంచ్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. భిన్నత్వంలో ఏకత్వం అంటారు భారతదేశ సంస్కృతిని. సో నాకు చూస్తే ఆ ఏక్ అనేది ఆ భిన్నత్వంలో ఏకత్వం యూనిటీ గురించి తీసినట్టుగా ఉంది. నేను ఇప్పుడే అడిగితే ఈ యాంటీ టెర్రరిజం మీద, సూసైడ్ బాంబింగ్స్ మీద వాటి వ్యతిరేకంగా ఒక భారతీయత, ఒక ఏకత్వాన్ని చాటి చెప్పే చిత్రంగా చెప్పారు. సో ఇలాంటి చిత్రాలు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం జరుగుతున్న ఈ సందర్భంలో ఇలాంటి సినిమాలు కూడా రావాలి. కొత్తదనం వల్లే తెలుగు సినిమా ఎప్పుడు సజీవంగా ఉంటుంది. ఆ కొత్తదనం ఎప్పుడు కూడా సినిమా పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉన్న దర్శకులు, కథ రచయితలతో కాకుండా బయట నుంచి వచ్చిన ఫ్రెషర్స్ వల్ల ఎక్కువగా ఆ కొత్తదనం అనేది వస్తూ ఉంటుంది. సో అందుకే సినిమా పరిశ్రమ ఎప్పుడు కళకళలాడుతూ ఉండడానికి కారణం ఫ్రెషర్స్ రావటం వల్లే. సో ఇలాంటి మంచి చిత్రాలు ఎంత కమిట్మెంట్తో, కన్విక్షన్తో తీస్తారో అలాగే ఈ సినిమాని ప్రేక్షకులకి రీచ్ అయ్యే మార్గాలన్నింటినీ కూడా నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా అన్వేషిస్తూ ఉండాలి. సో సినిమా అనేది ఒక మంచి సినిమా తీయటమే కాదు, ఆ మంచి సినిమాని ఇది మంచి సినిమా, ఒక కన్విక్షన్ తీసాం, ఒక నావెల్ థాట్తో తీసామని చెప్పడం కూడా ప్రేక్షకులకి చాలా అవసరం. చాలా మంచి చిత్రాలు ఆ విషయంలో ఫెయిల్ అయ్యే చూడాల్సిన ప్రేక్షకులకి రీచ్ అవ్వకుండా ఉంది. సో సినిమా తీయడం ఒక ఎత్తు, ఆ సినిమాని ప్రేక్షకులకి రీచ్ చేయడం ఒక ఎత్తు. సో దానికి ఎన్ని మార్గాలు ఉంటాయి, అన్ని మార్గాలు కూడా ఇప్పుడు వస్తున్న కొత్తగా వచ్చిన నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, ఆ సినిమాలో పార్ట్ అండ్ పార్సల్ అయిన నటులు, టెక్నీషియన్స్ అందరూ కూడా సినిమాని ప్రేక్షకులకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేయాల్సిన అవసరం ఈ రోజుల్లో ఉంది. ఎందుకంటే పబ్లిక్ చాలా ఎంగేజ్డ్గా ఉన్నారు, వాళ్ళ కెరీర్స్లో చాలా బిజీగా ఉన్నారు. సో ఒక్కసారి ఇలాంటి సినిమా వస్తుంది అనే స్పృహన వాళ్ళకి కలిగేలాగా పబ్లిసిటీని ప్లాన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న విష్ణు నాకైతే ఒక హాలీవుడ్ హీరోని చూసినట్టుగా ఉంది తన ఫిజిక్. సో తనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కొందరు హీరోలతోటి తన కోచ్గా. సో వాళ్ళందరి సహాయ సహకారాలను కూడా తీసుకుని ఈ సినిమా గురించి ప్రేక్షకులు తెలిసే విధంగా తను బాగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సంపత్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సో వెల్కమ్ టు TFDA, మా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్కి ఆయన ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన మంత్ర ఆనంద్ గారు, అలాగే సినిమాటోగ్రఫీ చక్రవర్తి రెడ్డి, వీళ్ళందరూ కూడా, అలాగే ఎడిటింగ్ నందమూరి హరిని ఎడిటర్ని చేసింది నేనే. ఒక డబ్బింగ్ సినిమా ద్వారా అతను ఎడిటర్ని చేశాను. సో ఈ సినిమాకి నందమూరి హరి లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఎడిటర్ ఉండటం నిజంగా వీళ్ళకెంతో ప్లస్ అవుతుంది. అలాగే ప్రొడ్యూసర్ కమ్ స్క్రీన్ రైటర్ హరికృష్ణ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండి ఇలాంటి కథను తీసుకొచ్చి ఈ కథని తనే ఇచ్చి అలాగే ప్రొడ్యూస్ చేసిన హరికృష్ణ గారు కూడా నిజంగా అభినందనీయులు. సో అలాంటి కొత్తగా వచ్చిన నిర్మాతకి మీ మీడియా వాళ్ళ సపోర్టు, అలాగే తర్వాత మంచి థియేటర్లు ఇవ్వడం ద్వారా సినిమా ఫీల్డ్లో ఉన్న పెద్దల సపోర్టు డెఫినెట్గా చేయాలని కోరుకుంటూ ఈ టీం అందరినీ కూడా అభినందిస్తూ ఈ టీజర్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను యూనిట్ అందరికీ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు సంపత్ అండి. ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్డ్గా. అండ్ ఈ టీజర్ లాంచ్కి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఒక భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక టీజర్ చూడగానే వీరశంకర్ గారు గుర్తుపట్టారు. అలాంటి కాన్సెప్ట్తో మేము ఒక ఏక్ అనే మూవీని చేసామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మూవీ ఫినిష్ అయిపోయిందండి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మిగతా కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసుకొని డిసెంబర్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీ బ్లెస్సింగ్స్ అవన్నీ కావాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రుల ద్వారా ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. అనే సినిమాతో పరిచయం అవుతున్నాను. మాది చాలా చిన్న సినిమా, చాలా పెద్దగా కష్టం చేశాము. కష్టంగా అందరు కష్టపడి సినిమా చేశాము. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. అండ్ we just need all your best wishes. Also, I'd like to thank the whole team of PVR
for letting us do this press meet here. Special thanks to my good friend Mr. Sanjeev Bijli, who is the joint director of PVR. I would like to thank him for letting us do this event here. And మీరందరూ టీజర్ చూసి మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. కేవల్ మూవీస్ పతాకంపై నేను నిర్మిస్తున్న ఈ ఏక్ చిత్రం టీజర్ లాంచ్కి వచ్చిన మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ వీరశంకర్ గారు మాట్లాడారు. మాకు సాధ్యమైనంతగా ఈ మూవీని ఎక్కువగా ప్రమోట్ చేసి ప్రజలందరి వరకు తీసుకెళ్లే బాధ్యత ఉంది. ఆ ప్రయత్నం మేము డెఫినెట్లీ చేస్తాం. ఐ థింక్ వీ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ఈ టీజర్కి చాలామంది అభినందించారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, ఇండస్ట్రీకి సంబంధించినంతవరకు వాళ్ళందరి ప్రోత్సాహంతో ఐ థింక్ ద మూవీ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అని అనుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్. ఏక్ సినిమాకి సినిమాటోగ్రఫీ చేశాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన సంపత్ గారికి, హరి గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా బాగా వచ్చింది. బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.